Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చి నిజామాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒకే రోజులో 4 ప్రాంతాల్లో దోపిడీకి ప్రయత్నించిన ఈ దుండగులు శ్రీనగర్ కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. చోరీ చేసిన బైక్లపై తిరుగుతూ నేరాలకు పాల్పడిన వారు అనంతరం వాహనాలను వదిలేసి రైలులో ముంబై, ఢిల్లీ వైపు పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని మేడ్చల్, పేట్, బషీరాబాద్ ప్రాంతాల్లోని ఇదే ముఠా చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులకు పట్టు కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి నిజామాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే ఒక్క రోజులో 4 ప్రాంతాల్లో దోపిడీకి ప్రయత్నించిన ఈ దుండగులు శ్రీనగర్ కాలనీలో ఓ మహిళా మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. చోరీ చేసిన బైక్లను తిరుగుతూ నేరాలకు పాల్పడిన వారు అనంతరం ఆ వాహనాలను అక్కడే వదిలేసి రైలులో ముంబై, ఢిల్లీ వైపు పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో మేడ్చల్, పేట్, బషీరాబాద్ ప్రాంతాల్లోనూ ఇదే ముఠా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్లకు సంబంధించి ఢిల్లీ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ఢిల్లీకి చెందిన నేరస్తులు ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహకారంతో చైన్ స్నాచింగ్ పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఒక్కరోజు 4 ప్రాంతాల్లో ఈ దోపిడీ చేసినట్టుగా, దోపిడీకి ఎత్తించినట్టుగా పోలీసులు అనుమానించారు. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే చైన్ స్నాచింగ్ కోసం వచ్చిన మహిళల వద్ద ఒక అడ్రస్ అడుగుతూ లేకపోతే ఒక సమాచారం అడుగుతూ హిందీలో మాట్లాడిన సంభాషణకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా వాళ్ళని అడిగారనే ప్రాంతంలో ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పూర్తిగా సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారం నేపథ్యంలో వాళ్ళు అడిగిన భాషకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో విచారించారు. ఇప్పటికే దీనికి సంబంధించి 3 బృందాలుగా విచారణ చేపడుతున్నారు. గత డిసెంబర్లో కూడా సుమారు 4 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ పాత నేరస్తులే వీళ్ళంతా చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన ముఠా, ఇటు బాంబేకి సంబంధించిన ముఠా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉమ్మడి జిల్లాకు సంబంధించి వచ్చి ఇక్కడ సంబంధించిన ఏదైతే పాత బైకులు ఏవైతే ఉంటాయో అవి చోరీ చేసిన బైకులపై ప్రయాణిస్తూ ఇక్కడ సంబంధించిన దూర ప్రాంతాలు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, డిస్పెల్లి కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వెళ్ళి వీళ్ళు చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. చివరిగా చోరీ చేసిన తర్వాత బైక్లని వదిలేసి ఇక్కడ దగ్గరలో ఉన్న మహారాష్ట్ర కావచ్చు, ఇటు నాందేడ్ కావచ్చు, ఇటు బాంబే కావచ్చు ట్రైన్లో వెళ్ళిపోయి పారిపోతూ ఉంటారన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన చైన్ స్నాచింగ్లకు సంబంధించి ఎక్కడైతే శ్రీనగర్లో నిన్న జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి చెట్లకు నీళ్లు పడుతున్న సందర్భంలో ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో 2 వ్యక్తులు వచ్చి అక్కడ ఆ మహిళని చాలాసార్లు ఇక్కడ గమనించి ఆ మహిళ వద్ద వచ్చి అక్కడ ఒక అడ్రస్ అడిగిన నేపథ్యంలో హిందీలో మాట్లాడినట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన భాష వాళ్ళ యాటిట్యూడ్కి సంబంధించి పోలీసులు అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టిన తర్వాత ఇక్కడ సిఐ సతీష్తో పాటు సందీప్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇట ఏసీపీ ప్రకాష్తో పాటు వీళ్ళకి ఒక కమిటీ వేయడం జరిగింది. సుమారు 3 టీంలను వేయడం జరిగింది. 3 టీంలను కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో సంబంధించి మహిళలు కూడా పోలీసులు సీరియస్గా హెచ్చరిక జారీ చేశారు. ఎవరిని కూడా నమ్మవద్దు. ముఖ్యంగా ఉదయం తెల్లవారుజామున, అంటే సమ్మర్ కాబట్టి తెల్లవారుజామున బయటకు వెళ్ళిన ప్రాంతంలో దొంగలు బాగా ఎక్కువ మొత్తంలో ఇళ్లలో చోరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా రోడ్డుపైనే మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళ మెడలో ఉన్న బంగారు గొలుసులు కావచ్చు, లేకపోతే పుస్తల తాడు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసి దొంగతనాలు పాల్పడుతున్నారు. మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఊర్లోకి వెళ్లే వాళ్ళంతా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ చైన్ స్నాచింగ్కి సంబంధించి సీరియస్గా తీసుకున్నారు. అయితే మొదటిసారి ఢిల్లీకి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించడం, వాళ్ళని అనుమానించడం, ఈ నేపథ్యంలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఈ చోరీలు ఏవైతే జరిగాయో చైన్ స్నాచింగ్కి సంబంధించి సీరియస్గా తీసుకున్నారు.
చాలా ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ చేస్తున్న సందర్భంలో మహిళలు వాళ్ళని మెడలో ఉన్న గొలుసు లాగితే కనుక వాళ్ళు ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాలు కొన్నిసార్లు. అలాంటి సందర్భంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఢిల్లీకి సంబంధించిన నేరస్తులు ఎవరుతున్నారో చాలా మంది ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే 3 బృందాలుగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచింగ్ అయితే ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పరిగణిస్తూ వారిపై విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.